వీడియోలో మనం యూనిట్ 5 ఆఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా అనలిటిక్స్ నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సోషల్ అనలిటిక్స్ అండ్ సోషల్ నెట్వర్క్ అనాలిసిస్. సో సోషల్ అనలిటిక్స్ అండ్ సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ అనేవి రెండు రిలేటెడే, కానీ కొన్ని కాన్సెప్ట్స్లో ఇవి రెండు డిఫరెంట్ అనమాట. ఓకే, ఆ కొన్ని కాన్సెప్ట్స్ ఏంటివంటే సోషల్ స్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర మాత్రమే ఇవి రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ మిగతా ప్లేసెస్లో ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో సోషల్ అనలిటిక్స్ అంటే ఏంటి? ఇదేంటంటే మానిటరింగ్, అనలైజింగ్, మెజరింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ లాంటివి చేస్తాయన్నమాట. దేనికి? కంటెంట్కి మానిటరింగ్, అనలైజింగ్, మెజరింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్, ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి, రిలేషన్షిప్ పీపుల్కి మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, టాపిక్స్ ఎలా ఉన్నాయి, ఐడియాస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తుందన్నమాట సోషల్ అనలిటిక్స్ అనేది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కస్టమర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రొడక్ట్ మీద కస్టమర్స్ లైక్ చేస్తున్నారా లేకపోతే డిస్లైక్ చేస్తున్నారా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి 2 బ్రాంచెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ అండ్ సెకండ్ వన్ సోషల్ మీడియా అనాలిసిస్. సో సోషల్ అనాలిసిస్ అయిపోయింది, అనలిటిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే సోషల్ నెట్వర్క్ అనాలిసిస్. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చర్స్ అనేవి ఒకదానికొకటి కనెక్షన్స్ ద్వారా లింక్ అయి ఉన్న వాటిని స్టడీ చేస్తే దాన్ని మనం సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాం. అయితే ఇప్పుడు మనకి స్ట్రక్చర్ని అనలైజ్ చేయడం అండ్ డైనమిక్స్ ఉంటాయి కదా సోషల్ అనలిటిక్స్లో, వాటిని ఎందుకు చేస్తున్నామంటే అనలైజ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం, అంతేకాకుండా నెట్వర్క్లో ఎలాంటి చేంజెస్ అయినా ఉన్నాయా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇందులో సైకాలజీ, సోషల్ సైకాలజీ, స్టాటిస్టిక్స్ అండ్ గ్రాఫ్ థియరీస్ని బేస్ చేసుకుని మనం ఫీల్డ్ని ఎమర్జ్ చేస్తున్నాం అనమాట. సోషల్ నెట్వర్క్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కమ్యూనికేషన్ నెట్వర్క్స్. కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, దాన్ని మనం కమ్యూనికేషనల్ నెట్వర్క్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఇది కంపెనీస్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఈ నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క రివ్యూస్, కస్టమర్ యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని కస్టమర్ రిలేషన్షిప్ని బూస్ట్ చేసుకుంటారు, అంటే రిలేషన్షిప్ని ఇంకా బ్యాక్ తెచ్చుకుంటారు అనమాట అలా. నెక్స్ట్ కమ్యూనిటీ నెట్వర్క్. కమ్యూనిటీ నెట్వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ట్రెడిషనల్గా ఏంటంటే జియోగ్రాఫికల్ బేస్లో ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కమ్యూనిటీస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు వాట్సాప్లో న్యూ కమ్యూనిటీ అని చెప్పేసి ఇలా వస్తుంది, చూస్తున్నారు కదా. అంటే ఆన్లైన్లో కమ్యూనిటీస్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే డేటాని జనరేట్ చేస్తున్నాం. దేనికోసం అంటే వాల్యుబుల్ థింగ్స్ ఏంటివి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పేసి కంపెనీస్ ఇలా కమ్యూనిటీస్ని బిల్డ్ చేసుకుంటున్నాయి అనమాట. ఆ నెట్వర్కే కమ్యూనిటీ నెట్వర్క్. నెక్స్ట్ ఏంటంటే క్రిమినల్ నెట్వర్క్. క్రిమినల్ నెట్వర్క్ అంటే ఏంటంటే క్రిమినల్ అంటే క్రిమినాలజీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే క్రిమినల్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని అంటే వాళ్ళ ప్రకారం అర్థం చేసుకొని ప్రాబ్లం ఏంటని అర్థం చేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేస్తారనమాట. అంటే అది జరగకుండా ఉండడం కోసం ట్రై చేస్తారు. సో సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ట్రాక్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ట్రాక్ చేసి వాటిని ట్రాక్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఇన్నోవేషన్ నెట్వర్క్స్. ఇన్నోవేషన్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బిజినెస్ స్టడీస్ ఉన్నాయి కదా, అవి మనకి ఐడియాస్ అనేవి నెట్వర్క్లో ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి, ఒక్కొక్కరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి చూపిస్తుంది. అదే ఇన్నోవేషనల్ నెట్వర్క్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ మెట్రిక్స్. సో ఇందులో యూజ్ చేసే మెట్రిక్స్ ఏంటివంటే ఇప్పుడు మనకి మెట్రిక్స్ అనేవి 3 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కనెక్షన్, సెకండ్ వన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ థర్డ్ వన్ సెగ్మెంటేషన్. సో కనెక్షన్స్లో మనకి మెట్రిక్స్ వచ్చాయి ఏంటి అంటే హోమోఫిలీ. హోమోఫిలీ అంటే ఏంటంటే పీపుల్ సిమిలర్గా ఉన్న వాటికి ఎలా కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పేసి చెప్పేది మెట్రిక్స్. నెక్స్ట్ ఏంటంటే మల్టీప్లెక్సిటీ. మల్టీప్లెక్సిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రిలేషన్షిప్స్ ఉంటాయి కదా పీపుల్ మధ్యలో, నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. లైక్ సేమ్ ప్రోడక్ట్ కొనడం విషయంలో కావచ్చు, లేకపోతే ప్రోడక్ట్లోనే మనకి ప్రైస్ గురించి కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ని మల్టిపుల్ రిలేషన్షిప్స్ని చూపించేది ఏంటంటే మల్టీప్లెక్సిబిలిటీ. నెక్స్ట్ మ్యూచువాలిటీ ఆర్ రెసిప్రోక్సిటీ. రెసిప్రోక్సిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రిలేషన్షిప్ అనేది ఒక గ్రూప్లో ఎలా ఉంది అంటే పర్సంటేజ్ ఎలా ఉంది అని చెప్పేసి చూపించడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రొపెన్క్విటీ. ప్రొపెన్క్విటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి జియోగ్రాఫికల్గా పీపుల్ అనేవాళ్ళు ఎలా కనెక్ట్ అయి ఉన్నారు, ఎంత క్లోజ్లో ఉన్నారని చెప్పేసి చూపించేది. సో డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేసరికి మెట్రిక్స్ ఏంటి అంటే బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే ఏంటంటే
ఇండివిజువల్గా కనెక్ట్ అయ్యి ఉండడం కానీ లేకపోతే డిస్కనెక్టెడ్గా ఉన్న గ్రూప్స్ ఏంటివి అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ సెంట్రాలిటీ, అంటే ఇప్పుడు మనకి ఒక నోడ్ అనేది ఒక నెట్వర్క్లో నోడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ డెన్సిటీ, ఇప్పుడు మనకి యాక్చువల్ కనెక్షన్స్ ఉంటాయి కదా, వాటి యాక్చువల్ కనెక్షన్స్ బై పాసిబుల్ కనెక్షన్స్ చేస్తే దాన్ని మనం డెన్సిటీ అని చెప్పేసి అంటాం. అంటే యాక్చువల్ కనెక్షన్స్ బై పాసిబుల్ కనెక్షన్స్ చేస్తే డెన్సిటీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ డిస్టెన్స్, డిస్టెన్స్ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు మనకి టూ యాక్టర్స్ మధ్యలో ఎలా వాళ్ళ యొక్క నీడ్ ఏంటిది అని ఫైండ్ అవుట్ చేయడం కోసం డిస్టెన్స్ అనే మెజర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్ట్రక్చరల్ హోల్స్, స్ట్రక్చరల్ హోల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఆ నెట్వర్క్స్ మధ్యలోనే పార్ట్స్కి గ్యాప్ ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ టై స్ట్రెంత్, టై స్ట్రెంత్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక కనెక్షన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఓకే, కనెక్షన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి చూపించడము బేస్డ్ ఆన్ టైం కావచ్చు, ఇంటెన్సిటీని బేస్ చేసుకొని కనెక్షన్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ సెగ్మెంటేషన్లో మెట్రిక్స్ ఏంటంటే క్లిక్స్ అండ్ సోషల్ సర్కిల్స్. క్లిక్స్ అండ్ సోషల్ సర్వీస్ అంటే ఏంటంటే మనకి టైట్గా కనెక్ట్ అయిన గ్రూప్స్ ఏంటివి అని చెప్పేసి చూపించడం అనమాట. నెక్స్ట్ క్లస్టరింగ్ కోఎఫిషియంట్, రెండు కనెక్టెడ్ నోడ్స్కి కామన్ కనెక్షన్స్ ఏంటివి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం క్లస్టరింగ్ కోఎఫిషియంట్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ సోషల్ మీడియా డెఫినేషన్ అండ్ కాన్సెప్ట్. సో సోషల్ మీడియా అంటే ఏంటని చెప్పాం మనం ఇందాక, పీపుల్ అనేవాళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు, షేరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పేదే సోషల్ మీడియా అనమాట. ఓకే, ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఇంటర్నెట్. దేని బేస్ చేసుకొని ఉంటుందంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇది ఎవరు బిల్డ్ చేశారంటే వెబ్ 2.0 వాళ్ళు బిల్డ్ చేశారనమాట, ఫౌండేషన్ వాళ్ళు బిల్డ్ చేశారు. సో మనకి ఇండస్ట్రియల్ మీడియాస్కి సోషల్ మీడియాస్కి కంపారిజన్ చూసుకున్నట్లయితే క్వాలిటీలో ఇండస్ట్రియల్ మీడియాస్కి ఏంటంటే న్యారోవర్ రేంజ్ అనేది ఉంటుంది. ఓకేనా, సోషల్ మీడియాతో బేస్ చేసుకుంటే ఇండస్ట్రియల్ మీడియాకి క్వాలిటీ అనేది న్యారోగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రీచ్ అనేది రెండు కూడా గ్లోబల్ ఆడియన్స్కి రీచ్ అవుతాయి. ఇండస్ట్రియల్ అనేది కూడా గ్లోబల్గా అంటే ఓవరాల్ వరల్డ్కి రీచ్ అవుతుంది, అండ్ సోషల్ మీడియా కూడా ఓవరాల్గా రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది మోర్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మీడియాతో పోలిస్తే సోషల్ మీడియా అనేది ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది యాక్సెస్ చేసుకోవడం చాలా ఈజీ, లో కాస్ట్లో అయిపోతుంది, లేకపోతే కొన్నిసార్లు ఫ్రీగా కూడా ఉంటుంది. బట్ ఇండస్ట్రియల్లో అలా కాదనమాట, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ యూజబిలిటీ, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాకి ఏంటంటే మనకి మినిమం స్కిల్స్ అయినా ఉండాలన్నమాట యూజ్ చేసుకోవాలంటే, సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలంటే అలా. నెక్స్ట్ ఇమీడియన్సీ అంటే ఇన్స్టాంట్గా రెస్పాన్స్ అనేది ఇవ్వడం. సోషల్ మీడియాలో మనకు ఆ రెస్పాన్స్ అనేది క్లియర్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ అప్డేటబిలిటీ అంటే ఏంటంటే మనకి ఇన్స్టాంట్గా ఆల్టర్డ్ అంటే చేంజబుల్గా ఉంటుందన్నమాట సోషల్ మీడియా అనేది. సో కంపారిజన్ని క్వాలిటీ రీచ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి కంపారిజన్ని ఒక టేబులెట్ ఫామ్లో చూసుకున్నట్లయితే క్వాలిటీ అనేది మనం ఏం చెప్పాము, ఇండస్ట్రియల్లో నేరోగా ఉంటుంది, అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైడ్లీగా ఉంటుంది. వైడ్, నేరో. రీచ్ అనేది గ్లోబల్, రెండు కూడా గ్లోబల్లోనే రీచ్ అవుతాయి. ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ మోర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఫ్రీక్వెంట్గా అంటే యూసేజ్ అనేది తక్కువ ఫ్రీక్వెంట్ అన్నట్టు. యాక్సెసిబిలిటీ అనేది ఫ్రీగా ఉంటుంది, కొంచెం ఇక్కడేమో కాస్ట్లీగా ఉంటుంది అనమాట. యూజబిలిటీ అనేది మనకి స్కిల్స్ ఉండాలి, ఇక్కడ మినిమం స్కిల్స్ ఉంటే సరిపోతుంది, బట్ ఇండస్ట్రియల్లో ఏంటంటే మోర్ స్కిల్స్ అనేవి నీడెడ్ అనమాట. ఇమీడియన్సీ అంటే ఇన్స్టాంట్స్గా రెస్పాన్స్ అనేది ఇవ్వడం, ఇక్కడేమో రెస్పాన్స్ అనేది స్లోగా ఇస్తారనమాట. అప్డేటబిలిటీ ఇన్స్టాంట్ రెస్పాన్స్ ఉంటుంది, ఇక్కడ ఫ్లెక్సిబుల్ అప్డేట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సోషల్ మీడియా కాన్సెప్ట్స్. ఇప్పుడు మనకి సోషల్ మీడియా అంటే డెఫినేషన్ తెలుసు కదా, వెబ్ 2.0 అనేది ఏంటంటే ఒక ఫౌండేషన్ అనమాట. ఇది ఎందుకు సోషల్ మీడియా యొక్క ఫౌండేషన్, ఇది దేనికోసం ఉంటుందంటే యూజర్ అనేవాళ్ళు కంటెంట్ ఏంటి, ఎలా యూస్ చేసుకుంటున్నారు, ఇంటరాక్టివిటీ అంటే ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి చూపించడం కోసం సోషల్ మీడియాని క్రియేట్ చేసిన ఒక ఫౌండేషన్ ఏంటంటే వెబ్ 2.0. నెక్స్ట్ యూజర్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఓవర్ టైంలో ఎవాల్యుయేషన్ అనేది జరిగింది. అంటే అలా ఎవాల్యుయేషన్కి కేటగిరీస్ ఏంటంటే ఇన్యాక్టివ్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే సోషల్ మీడియాని యూస్ చేసుకోలేదు. స్పెక్టేటర్స్ అంటే ఏంటంటే కొంతమంది మాత్రమే లైవ్ ఇన్ సోషల్ మీడియాలో ఉన్నారనమాట. జాయినర్స్ అంటే చాలామంది సోషల్ మీడియాలో జాయిన్ అయ్యారు. కలెక్టర్స్ అంటే ట్యాగ్స్ లాంటివి, లేకపోతే సేవ్ చేసుకోవడం లాంటివి, ఇలాంటివి. నెక్స్ట్ క్రిటిక్స్ అంటే ఏంటంటే కామెంట్స్ లాగా రియాక్ట్ అవ్వడం అనమాట. క్రియేటర్స్ ఏంటంటే క్రియేట్ చేసుకొని కంటెంట్ని అప్లోడ్ చేయడం. ఓకే, ఫస్ట్ అసలు సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు,
తర్వాత కొంతమంది విన్నారనమాట సోషల్ మీడియా గురించి, జాయిన్ అయ్యారు అండ్ సేవ్ చేసుకోవడం, ట్యాగ్స్ లాంటివి క్రియేట్ చేయడము, కామెంట్స్ పెట్టడము, తర్వాత వాళ్ళంతట వాళ్ళే క్రియేట్ చేసుకోవడం. ఇలా సోషల్ మీడియా అనేది డెవలప్ అయిందనమాట. సో, సోషల్ మీడియా అనేది ఎలా డెవలప్ అయింది? లెవెల్ వైస్‌గా కదా! ఇనాక్టివ్స్ అసలు తెలవదు. తర్వాతకి దాని గురించి తెలుసుకున్నారు. అదేంటి స్పెక్టేటర్స్. కలెక్టర్స్ అంటే ఏంటి మనకి దాన్ని లైవ్స్ పెట్టారు. జాయిన్ అయ్యారనమాట. నెక్స్ట్ జాయినర్స్ జాయిన్ అవ్వడం. క్రిటిక్స్ అంటే ఏంటంటే కామెంట్స్ పెట్టడం. నెక్స్ట్ క్రియేటర్స్ అంటే క్రియేట్ చేయడం అనమాట. అలా ఒక్కొక్క లెవెల్ టైమ్‌ని బేస్ చేసుకొని మనకి సోషల్ మీడియా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హౌ పీపుల్ యూజ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని ఎలా యూజ్ చేస్తున్నారు పీపుల్ అంటే, ఇప్పుడు యూజర్స్ అనేవారు డిఫరెంట్‌గా యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, యూట్యూబ్‌లో మనం క్లాసెస్ చెప్తున్నాం. కొంతమంది ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయడము, వీలాగ్స్ చేయడము, అలా డిఫరెంట్‌గా పీపుల్ అనేవాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ సోషల్ మీడియా అనలిటిక్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా అనలిటిక్స్. సోషల్ మీడియా అనలిటిక్స్ అనేది ఏంటంటే సిస్టమేటిక్ అండ్ సైంటిఫిక్ వేస్ అనమాట. ఇది మనం కంటెంట్‌ని అనలైజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సోషల్ మీడియాని అనలైజ్ చేయడం కోసం యూజ్ చేసేదే సోషల్ మీడియా అనలిటిక్స్ అనమాట. ఓకే. ఇదేంటంటే ఒక ఈ రోజుల్లో ఆర్గనైజేషన్‌కి ఇదొక బిగ్ డీల్ అయిపోయింది. ఎందుకంటే కన్స్యూమర్స్ ఎవరు? కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? అని చెప్పేసి వరల్డ్ వైడ్‌లో తెలుసుకోవడం అనేది కష్టం కదా! సో, అది తెలుసుకోవడం అనేది కొంచెం బిగ్ డీల్ లాగా అయిపోయిందనమాట. సో, చాలా కంపెనీస్ ఏం చేస్తున్నారంటే మార్కెటింగ్‌లో యూజ్ చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ స్ట్రాటజీస్‌లో యూజ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాని. అయితే కొన్ని స్టేట్స్‌లో లైక్ హెచ్‌బీఆర్ ఎలక్ట్రిక్ సర్వీసెస్ ఏం చెప్పారంటే 75% వాళ్ళకేంటంటే మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్స్ ఎక్కడున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారని చెప్పేసి తెలీదనమాట. 31% ఏమైందంటే సోషల్ మీడియా ఎఫెక్టివ్‌నెస్‌ని మెజర్ చేయలేకపోతున్నారు. అండ్ 23% ఏంటంటే సోషల్ మీడియా అనలిటిక్స్ టూల్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ 7% ఏంటంటే సోషల్ మీడియాని మార్కెటింగ్ లాగా ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. అండ్ 2/3 కంపెనీస్ మాత్రమే సోషల్ మీడియాని గ్రో చేయడం కోసం యూజ్ చేస్తున్నారనమాట. ఓకే. 75% ఏమో అసలు కస్టమర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందని చెప్పేసి చూసుకోవట్లేదు. అంటే వాల్యుబుల్‌గా కస్టమర్స్ యొక్క వాల్యూ ఏంటి అని చెప్పేసి తెలుసుకోలేకపోతున్నారు. అండ్ 31% ఏంటంటే ఎఫెక్టివ్‌నెస్‌ని మెజర్ చేయలేకపోతున్నారు. 23% ఏమో టూల్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోకపోవడం. 7% ఏమో మార్కెటింగ్‌లోకి ఇంటిగ్రేట్ చేయడం అంటే కన్వర్ట్ చేయడం లాంటివి చేస్తున్నారనమాట. 2/3 కంపెనీస్ మాత్రం సోషల్ మీడియాని గ్రో చేయడం కోసం యూజ్ చేస్తున్నారనమాట. మెజరింగ్ ద సోషల్ మీడియా ఇంపాక్ట్. సో, ఇప్పుడు మనకి కంటెంట్ సోషల్ మీడియాలో నెంబర్ ఆఫ్ కంటెంట్ అనేది ఉంటుంది కదా! సో, దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. సో, ఇప్పుడు మనకి ఎనలిటిక్స్ యొక్క ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి కదా! మనకి మెజర్‌ని ఇంపాక్ట్ చేయడం కోసం ఎనలిటిక్స్ అనేవి యూజ్‌ఫుల్ అవుతాయి. ఓకే. కొన్ని టూల్స్ అనేవి 3 కేటగరీస్ లాగా హెల్ప్ అవుతున్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. డిస్క్రిప్టివ్ అంటే ఏంటి? ఏం జరిగింది అని చెప్పేసి. ఓకే. స్టాట్స్ ఆన్ యాక్టివిటీస్ అండ్ ట్రెండ్స్. ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? అని చెప్పేసి చూపించడం అనమాట. నెక్స్ట్ సోషల్ నెట్వర్క్ అనాలిసిస్. ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇన్‌ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి? అని చెప్పేసి చూసుకుంటుంది. ఇది అనలైజ్ చేస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్ అంటే ఏంటంటే ప్రిడిక్ట్ చేయడం కావచ్చు, లేకపోతే టెక్స్ట్ అనలిటిక్స్ థీమ్స్ కోసం, సెంటిమెంట్స్ కోసం తెలుసుకోవడం కోసం ఇదనమాట. సో, ఇవి చేయడం వల్ల ఈ కేటగిరీస్‌లో ఎనలైజ్ చేయడం వల్ల మనకేంటంటే ఇంపాక్ట్ ఎలా ఉంది? ఓకే. ఫర్దర్‌గా ప్రాసెస్ అనేది క్లియర్‌గా ఉందా? లేదా? అని చెప్పేసి తెలుసుకోవచ్చు.